నీకిది తెలియందేమీ కాదు కదా రాధా. కేవలం కోరుకున్నంత మాత్రాన అన్నీ లభించవు అని. అలా లభిస్తే గనుక ఈ మానవ జీవన ప్రయాణానికి అర్థమే ఉండదు. ఏ కర్మ చెయ్యకుండానే కేవలం కోరికలు కోరుకుంటూ కూర్చుంటే ఈ మనిషి జీవితంలో సంఘర్షణ, సంవేదన, సంకల్పాలకు ఎటువంటి అర్థం ఉండదు, ఉపయోగం ఉండదు. మనకి సాహసం రావాలని కోరుకోగానే సాహసం వచ్చేస్తే, మనం సంతోషంగా ఉండాలని కోరుకోగానే సంతోషం వచ్చేస్తే వాటికి విలువ ఉండదు రాదా. అలా వచ్చేటట్టుంటే బాగుంటుందేమో, కానీ అలా ఏదీ రాదు. అది ప్రకృతికి విరుద్ధం. ఒకవేళ అదే జరిగితే గనక జీవితంలో మనం సాధించడానికి ఏమీ ఉండదు రాదా. ఒకవేళ మనం ఏదైనా కోరుకున్నాము అంటే ఆ కోరిక కోసం మనం పోరాడాల్సి వస్తుంది, కష్టపడాల్సి వస్తుంది. ఇదే ప్రకృతి సత్యం. అదే మానవ జీవనం యొక్క పరమార్థం కూడా. మన కోరిక మనం శాశ్వతంగా కలిసి